సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. రామచంద్రమూర్తి గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు విష్ణు టాక్స్ అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ అండి. సో ఇవాళ మార్కెట్ క్లోజింగ్ ఎక్కడో చూద్దాం. ఏప్రిల్ 28 మంగళవారం నాటి మార్కెట్ క్లోజింగ్ చూద్దాము. సెన్సెక్స్ విషయానికి వస్తే 416 పాయింట్ల నష్టంతో 76,886 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 97 పాయింట్ల నష్టంతో 23,995 వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 863 పాయింట్ల నష్టంతో 55,400 వద్ద క్లోజ్ అయింది. సో ఇవాళ మార్కెట్ క్లోజింగ్ లో ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది బ్యాంక్ నిఫ్టీ. దాదాపు 863 పాయింట్లు పడింది. ఎందుకంటారు ఇవాళ బ్యాంకింగ్ స్టాక్స్ పెద్ద ఎత్తున ఒత్తిడికి గురి అయ్యి? కారణం ఏంటి? ఎస్పెషల్లీ ఇవాళ బ్యాంక్ ఇండెక్స్ బాగా ఫాలో అయింది. బ్యాంక్ ఇండెక్స్ కి మేజర్ గా ఇప్పుడు ఆర్బీఐ 2027 ఏప్రిల్ 1 నుంచి వచ్చే రెజల్యూషన్స్ లో కొన్ని అమెండ్మెంట్స్ చేంజ్ చేశారండి. దానిలో ఏంటంటే లోకల్ స్టేట్ గవర్నమెంట్ బ్యాంక్స్ కి కొంచెం ప్రొవిజన్స్ కి ఎక్కువ ఛాన్సెస్ ఇచ్చారనమాట. దానిలో ఇప్పుడు రెగ్యులర్ గా బ్యాంకింగ్ కంపెనీస్ అన్ని కూడా ఇండియన్ బ్యాంకింగ్ మొత్తం గ్లోబల్ అండ్ బ్యాంకింగ్ కాబట్టి అవి కొంచెం డిక్లైన్ అయినాయి. అంటే స్టేట్ బ్యాంకింగ్స్ కి కొంచెం సపోర్ట్ ఓరియంటెడ్ గా కొన్ని నామ్స్ తీసుకొచ్చారు. రేపు రాబోయే ఏప్రిల్ 1, 2027 బ్యాంకింగ్ యాక్ట్ ప్రకారం ఈ కమర్షియల్ బ్యాంక్స్ తో పాటు వీళ్ళకి కూడా షెడ్యూల్ బ్యాంక్స్ కూడా కొన్ని ప్రొవిజన్స్ ఇవ్వటం వల్ల ఈ కమర్షియల్ బ్యాంక్స్ ఏమైనా కొంచెం ఏమంటారు దాన్ని కరెక్షన్ వచ్చింది. సో దాదాపు 900 పాయింట్లు బ్యాంక్ నిఫ్టీ డౌన్ అయింది. అయితే నిఫ్టీ చూసుకుంటే ఓన్లీ 100 పాయింట్స్ డౌన్ అయింది. దీనికి అందుకే ఓన్లీ బ్యాంకింగ్ స్టాక్స్ కి ఇది ఎఫెక్ట్ అయింది. సో అయితే బ్యాంకింగ్ కంపెనీస్ అన్ని చూసుకుంటే మంచి స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్ ఇచ్చాయి అనమాట. రిజల్ట్స్ తీసుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఐసిఐసిఐ బ్యాంక్ కానీ బాగానే వచ్చాయి. సో ఇవాళ ఇంపాక్ట్ మళ్ళీ నార్మల్ అవే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇంకేంటంటే మేజర్గా చూసుకుంటే మనం ఇప్పుడు మార్కెట్ ఇవాళ మేజర్గా ఫాలో అవడానికి మనం లాస్ట్ 2 months నుంచి కూడా ఒక రీజన్ క్రూడ్ ఆయిల్ పెరగటం. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగాయి కదా, పెరిగాయి. మళ్ళీ 110 దాకా వెళ్ళిపోయింది. మొన్న లాస్ట్ టైం ఇది 87-85 దాకా వచ్చింది. మన ఈ యుద్ధం ఆగిపోయింది అనుకున్నాం, చర్చలు స్టార్ట్ అయ్యాయి అనుకున్నాం. కానీ ఆ తర్వాత చూసుకుంటే ఇప్పుడు మొత్తం ఈ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఎక్కడ కూడా ఆగట్లేదు. ఎందుకంటే ట్రంప్ కానీ లేకపోతే ఇరాన్ కానీ ఎవరు కూడా ఒక దీనిలోకి రాలేదు. సో అగ్రిమెంట్కి రాలేదు. సో ఇంకా దానివల్ల అన్సర్టనిటీ క్రియేట్ అయిపోయింది. సో దానివల్ల మేజర్గా ఎఫెక్ట్ ఏంటంటే ఈ స్టాక్ మార్కెట్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది. గోల్డ్ సిల్వర్ కూడా తగ్గాయి. అలాగే స్టాక్ మార్కెట్ కూడా మంచి ర్యాలీ స్టార్ట్ అయిన మార్కెట్ ఇప్పుడు మళ్ళీ డైరెక్షన్ లెస్ అయిపోయింది. సో రెండోది ఏంటంటే సేమ్ టు సేమ్ వీక్ గ్లోబల్ క్యూస్ కూడా నెగిటివ్గా ఉన్నాయి. నిక్కీ కానీ మన సపోర్టింగ్ గ్లోబల్ క్యూస్ కూడా ఈ జపాన్ మార్కెట్, కొరియా మార్కెట్, అలాగే డాష్, క్యాక్, యూరోప్ మార్కెట్స్ అన్నీ కూడా ఫాలో అయినాయి. కాబట్టి వాటితో పాటు ఇది కూడా ఫాలో అయింది. ఆ తర్వాత చూసుకుంటే ఎఫ్ఐఎస్ రెగ్యులర్గా సెల్లింగ్ అవుతున్నారు. లాస్ట్ 3-4 days నుంచి కొంచెం బయింగ్లో ఉన్నారు అనుకున్నాం. కానీ బట్ ఎఫ్ఐఎస్ ఇప్పుడు ఇవాళ కూడా 1,200 crores వీళ్ళు సెల్లింగ్ చేశారు. నిన్న కూడా ఆల్మోస్ట్ మండే కూడా దాదాపు 1,151 కోట్లు సెల్లింగ్ చేశారు. దాంట్లో ఏంటంటే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఇండియన్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్. సో ఎఫ్ఐ సెల్లింగ్ తో చూసుకుంటే ఇప్పుడు ఆటోమేటిక్ గా ఈ రూపీ కూడా వీక్ అవుతుంది. సో రూపీ వీక్ వచ్చి ఇప్పుడు అంతకుముందు 94 అలా ఉంది, ఇప్పుడు 30 points డౌన్ అయిపోయి 94-94.50 ఆ రేంజ్లో వచ్చింది. సో జనరల్గా ఏంటంటే క్రూడ్ పెరుగుతుంటే ఇక ఇవన్నీ కూడా కలిసి వస్తాయి అన్నమాట, నెగిటివ్స్. ఎందుకంటే ఇప్పుడు పేమెంట్ అంతా కూడా డాలర్స్లో చేయాలి కాబట్టి డాలర్ స్ట్రాంగ్ అవుతుంది, రూపీ వీక్ అవుతుంది. ఎఫ్ఐఎస్ కంటిన్యూగా సెల్లింగ్ అవుట్ సైడ్కి వెళ్ళిపోతుంటారు. సో మేజర్గా ఇంకా చూసుకుంటే ఏంటంటే ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ కూడా కొంత జరిగింది. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ ర్యాలీ డౌన్ సైడ్ చూసుకుంటే 2,000 points నిఫ్టీ పెరిగింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 5,000-6,000 points డౌన్ నుంచి పెరిగింది. కాబట్టి కొంత ప్రాఫిట్ బుకింగ్. ఎందుకంటే మళ్ళీ ఇటు టర్మ్స్ పాజిటివ్ అవుతాయి అనుకున్నారు ఇంటర్నేషనల్ న్యూస్ చూసి. కానీ అక్కడ కూడా ఇరాన్ కానీ యుఎస్ కానీ ఒక అగ్రిమెంట్ రాలేదు. కాబట్టి ఆటోమేటిక్ ఎందుకు ఇప్పుడున్న పార్టీలో టెన్షన్ అని చెప్పేసి చాలా మంది ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. అలాగే ఇవాళ ఏంటంటే ఎక్స్పైరీ అనమాట, నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. సో ఎక్స్పైరీలో జనరల్గా ఏంటంటే ఈ ఒడిదొడుకులు ఎక్కువ వస్తుంటాయి.
సో రోల్ ఓవర్స్ కానీ ఎఫ్ అండ్ ఓ పొజిషన్స్ ఫోర్స్ఫుల్గా స్క్వేర్ ఆఫ్ చేయటం కానీ మార్జిన్స్ ప్రాబ్లం కానీ ఇవన్నీ వస్తుంటాయి. అందువల్ల కూడా ఇవాళ మార్కెట్ డౌన్ అవడానికి రీజన్స్ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ చూసుకుంటే మనకి మార్కెట్స్ ఇవన్నీ కూడా ఇవాళ ఒక 6-7 రీజన్స్ ఉన్నాయి మార్కెట్ ఫాల్ కి. సో ఇవన్నీ రీజన్స్ వల్ల మార్కెట్ ఫాల్ అయింది. బట్ ఇదేంటంటే ఈ మధ్య కాలంలో కొంచెం గట్టి ఫాల్ ఇవాళ వచ్చింది. లాస్ట్ మంత్ అంతా కూడా ఇప్పుడు ఈ ఎక్స్పైరీ అంతా కూడా మంచి ఎక్స్పైరీ, బాగా ప్రాఫిట్ వచ్చిన ఎక్స్పైరీ యాక్చువల్గా. అంటే ఏప్రిల్ బాగా కలిసి వచ్చింది మార్చ్ కన్నా కూడా. సో మార్చ్ అంతా యుద్ధంతో సరిపోయింది. ఏప్రిల్ అయితే కొంత మందికి బెనిఫిట్ వచ్చింది. సో నెక్స్ట్ మంత్ ఎలా ఉంటుందో చూడాలి. రైట్. సో రామచంద్రమూర్తి గారు, ఈ సెన్సెక్స్ ఏమో ఈ 76,000 77,000 ఇక్కడే దోబూచులాడుతుంది, దాగడ మూతలాడుతుంది. నిఫ్టీ ఏమో 23,000 24,200 అక్కడక్కడే దోబూచులాడుతున్నాయి. ఇండెక్స్ల విషయానికి వస్తే ఏంటి అసలు ఇంకా ముందుకెళ్ళే అంటే మార్కెట్ ఇంకొంచెం ముందుకెళ్ళే సూచనలు ఏమన్నా కనపడుతున్నాయా? ఎటువంటి అంటే ఏంటి సంకేతాలు? మార్కెట్ ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉందా, లేదా ఇంకా కిందకెళ్ళే ఏమైనా సిచ్యువేషన్స్ ఉన్నాయంటారా? మార్కెట్ అయితే సార్ నిజంగా చూడాలంటే ఇండియన్ మార్కెట్స్ ఎస్పెషల్లీ చాలా పాజిటివ్ అవుతున్నాయి. ఎందుకంటే ఇంత నెగిటివ్ మనం 2 ఏళ్ళ నుంచి చూస్తున్నాం, ఎక్కడ లేని నెగిటివ్ మన ఇండియా మీదే ఉంది. సో ఏదో దిష్టి పడినట్టు అంటారు చూడండి. లాస్ట్ 2 years నుంచి 2024, 25, 26 అప్పటిదాకా ఏమైంది, ఈ టారిఫ్ అని మనల్ని అమెరికా కావాలని టార్గెట్ చేస్తారు. లాస్ట్ ఇయర్ అంతా టారిఫ్స్, ఇప్పుడేమో ఇరాన్ గొడవ. సో అసలు ఇండియాని ఏం చేస్తున్నారంటే ఒక రకంగా ఒక సంక్షోభంలో ఎడదామని చూస్తున్నారు కానీ బట్ ఇండియా అయితే సస్టైన్ అవుతుంది. సో ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ మొత్తం డౌన్ చేశారు. సో అసలు బ్యాక్ బోన్ ఐటీ ఇండస్ట్రీ మొత్తం డౌన్ అయిపోయింది. సో అలాగే ఒక మంచి గ్రోత్ సోలార్ ఇండస్ట్రీ బాగుంది అనుకుంటే అది ఇంపోర్ట్ డ్యూటీ పెంచేశారు. సో ట్రేడ్ ఫిష్ ఏదైనా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ ఏదైనా టారిఫ్ తీసుకుందామంటే విపరీతమైన టారిఫ్ పెంచేశారు. ఇప్పుడు ఆయిల్ విపరీతంగా పెంచేశారు. సో ఇవన్నీ ఏంటంటే ఒక వాంటెడ్గా అనొచ్చు, లేకపోతే జరుగుతున్న సిచ్యుయేషన్లు చూడొచ్చు. కంప్లీట్గా ఎకానమీకి ఫేవర్గా లేదు ఏ ఫ్యాక్టర్ ఏది చూసుకున్నా. బట్ స్టిల్ ఇండియా సస్టైన్ అవుతుంది, గ్రో అవుతుంది, సెల్ఫ్ సఫిషియెంట్ అవుతుంది. సో కాబట్టి ఏంటంటే ఇండియా బేస్ బాగుంది కాబట్టి ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే ఒక రకంగా చూడాలంటే ఇక్కడ రేంజ్లో ఉంది మార్కెట్ అంతా. అలానే కొలాప్స్ ఏమి అయిపోయే పరిస్థితి లేదు, ఒరిజినల్గా ఉంది. అలానే ఇంటర్నేషనల్ ప్రెషర్కి తలకే ఉంచేది లేదు అన్నట్టు మన ఓన్గా ఉన్నాం. సో మిగతా దాదాపు 100 కంట్రీస్ కన్నా మనం చాలా బెటర్గా ఉన్నాం ఒక రకంగా చెప్పాలంటే. సో బట్ మంచి రోజులు అయితే కనపడుతున్నాయి. ఈ యుఎస్ ఆధిపత్యానికి మాత్రం ఈసారి గండి కొట్టింది. అక్కడ ఇప్పుడు జరిగిన జియో పొలిటికల్ చూసుకుంటే నాటో ఎవరు సపోర్ట్ చేయట్లేదు. సో యుఎస్ ఇప్పుడు ఒంటరిది అయిపోయింది అనేది అర్థమవుతుంది. ఇప్పటిదాకా సూపర్ పవర్ అని అందరి మీద డామినేట్ చేసిన యుఎస్ ఈ ఇంకో 1 year అయ్యేపాటికి ఎవరు కూడా పట్టించుకొని వ్యతిరేకిస్తున్నారు, సివిలియన్స్ కూడా చేస్తున్నారు. ఓ రకంగా చాలా చెంపపెత్తు దెబ్బలాగా ఉంది. అంటే చెప్పాలంటే చాలా మంది అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐ ఇండియన్స్ కూడా ఇండియాకి తిరిగి వచ్చేద్దాం, ఇక అమెరికాలో ఉండే సిచ్యువేషన్స్ అంత సానుకూల వాతావరణం ఏం కనిపించట్లేదు, ఎటు చూసినా ప్రతికూల వాతావరణం కనిపిస్తుంది. కాబట్టి ఆల్మోస్ట్ 40% ఆఫ్ ఇండియన్స్ కూడా మన ఇండియాకి తిరిగి వచ్చేద్దాం అక్కడి నుంచి. ఆ క్రీమ్ కనుక ఇండియాకి వస్తే మాత్రం ఇండియా అయితే నెంబర్ 1, నెంబర్ 2కి వెళ్ళే ఛాన్స్ ఉంది. మన క్రీమ్ ఇప్పుడు ఐఐటీలో చదివిన పీపుల్ అందరూ అక్కడికి వెళ్ళి వాళ్ళకి సేవలు చేస్తున్నారు. అదే క్రీమ్ కనుక మనకి ఇండియాకి వచ్చి కనుక ఇండియాలో నిలబడితే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ చాలా మనం గ్రోత్ చూస్తాము. సో లెట్ us hope for that. ఎందుకంటే ఒక నెగిటివ్ పాజిటివ్ వద్దని. సో ఇప్పుడు మనం అందరికీ కూడా ఏమనిపిస్తుంది, ఇవాళే చూస్తున్నాం పెట్రోల్ బంక్ దగ్గర ఎంతమంది ఉన్నాం. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పటిదాకా ఎలక్ట్రికల్ కార్ కొందాం వద్దా అన్న వాళ్ళందరం కూడా ఈ బాధపడలేక సోలార్ ప్యానల్ పెట్టేసుకోవటం, ఎలక్ట్రికల్ వెహికల్ కొనుక్కుంటే అసలు ₹1 ఖర్చు లేకుండా మనం లైఫ్ లాంగ్ ఉండొచ్చు కదా. సో రామచంద్రమూర్తి గారు, ఇప్పుడు పెట్రోల్ గురించి మీరు సందర్భోచితంగా మాట్లాడారు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ బయట ఏదైతే మార్కెట్లో ఉందో జనాలంతా కూడా ఒక్కసారిగా వెళ్ళి బిందెలు, బకెట్లు, డ్రమ్ములు, చివరికి థమ్స్అప్ బాటిల్ కూడా తీసుకెళ్లి పెట్రోల్ బంకుల మీద పడిపోయి పెట్రోల్ పట్టించుకెళ్తున్నారు కదా. ఇది ప్యానిక్ బయింగ్ అంటారా, లేదంటే మార్కెట్లలో పెట్రోల్కి సంబంధించి కొరత ఉందంటారా, కొరత లేదంటారా? అంటే ఏదో జరిగిపోతుందన్న ఊహాగానాల మధ్య పెట్రోల్ కొనేస్తున్నారా, నిజంగానే పెట్రోల్ కొరత ఇండియన్ మార్కెట్స్ కి ఉందంటారా? అసలు ఏంటి రీజన్ ఏంటి? అసలు ఈ జనాలు ఎంతలా ఎగబడేసి ఎక్కడ చూసినా కూడా ప్రతి స్టేట్ లో పెట్రోల్ బంకుల మీద దాడులు చేస్తున్నారు, బలవంతంగా వాళ్ళే పెట్రోల్ పోసేసుకుంటున్నారు. చెప్పాలంటే అసలు అంటే ఎక్కడ కూడా సివిక్ సెన్స్ ఎక్కడ కనిపించట్లేదు.
ఏంటి పెట్రోల్ కి సంబంధించి ప్రస్తుతం మార్కెట్లో నడుస్తున్న రియాలిటీ ఏంటి, అవాస్తవం ఏంటి? రియాలిటీ ఇందులో కొంత రియాలిటీ ఉంది సార్. ఎందుకంటే మనం అబ్జర్వ్ చేస్తుంటే 2 months నుంచి హార్ముజ్ జలసంధి ఆపేశారు. దాదాపు 800 నౌకలు అక్కడ ఆగిపోయినాయి. సో మనకి పెట్రోల్ కొనే సోర్సెస్ మిగతా 30 కంట్రీస్ నుంచి కొంటున్నాం. బయట డాలర్ వచ్చి $110 ఉంది. ఇప్పుడు మనం పెట్రోల్ రేట్ ఏమో $60 దగ్గర ఏ రేట్ ఉందో అది ఉంది. సో మొన్నటిదాకా ఎలక్షన్స్ అని చెప్పి గవర్నమెంట్ ఆపింది రేట్లు పెంచకుండా. ఇప్పుడు రేట్లు పెంచకపోతే పెట్రోల్ కంపెనీస్ అన్నీ లాస్లో ఉంటాయి. వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు. సో దాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే స్లోగా పెంచాలి కాబట్టి ఆ ప్యానిక్ అనేది క్రియేట్ చేస్తున్నారు. సో ఆటోమేటిక్గా ఇప్పుడు రేటు పెరిగే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఒక $20-30 పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే పెట్రోల్ ఎప్పుడైతే గ్లోబల్గా అయిపోయిందో మరి అక్కడ పరిస్థితిని బట్టి ఇక్కడ జరుగుతుంది. లక్కీగా మన ఇండియన్స్కి కనుక ట్రంప్, ఇరాన్ ఈ 2 రోజుల్లో కనుక ఒప్పుకుంటే హార్ముజ్ జలసంధి రిలీజ్ చేస్తే అందరం బయటపడతాం. కానీ లేకపోతే అయితే ఇప్పుడు జరుగుతుంది, అంతకుముందు జరిగింది నిజం కాదు కానీ ఇప్పుడు జరిగేది నిజమే. ఎందుకంటే అక్కడ ఎంతకాలం గవర్నమెంట్ ట్యాక్సెస్ పే చేసుకుంటూ వస్తుంది. సో సబ్సిడీలు పెట్టలేరు కదా. కాబట్టి ఇంటర్నేషనల్గా మేమే చూస్తున్నాం. $60 నుంచి ఇప్పుడు $110 వెళ్ళింది ఇంటర్నేషనల్ మార్కెట్. ఇప్పుడు $100 రేట్ అంటే మరి ఎంత ఉండాలి? దానికి తగ్గట్టుగా పెరగాలి కదా. కనీసం $20 సబ్సిడీ తీసుకుని $20 ఉంటుంది. సో $130 అయితే ఛాన్సెస్ ఉంది. సో 2-3 రోజుల్లో అది ఎటు అఫీషియల్గా రిలీజ్ అయిపోయి అక్కడి నుంచి సప్లై ఉంది. సప్లై ఏంటంటే సప్లై ఉంది కానీ మనం ఎందుకు ఇక్కడ ఆపుతున్నారంటే మరి గ్లోబల్ రేటు తగ్గట్టుగా ఇక్కడ రావాలి కదా. కాబట్టి రేటు ఈసారి పెరిగే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో మనందరం కూడా దాన్ని తగ్గట్టుగా ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. ఎప్పుడైతే రేట్ పెరుగుతుంది అన్ని రేట్లు పెరుగుతాయి. ఒక్కసారి పెట్రోల్ రేట్ పెరిగిందంటే ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ మనకి దాదాపు 20%, 10% అన్ని రేట్లు పెరుగుతాయి. మళ్ళీ మనం ఇదవుతుంది. కాబట్టి ఇక్కడ ఇంటర్నేషనల్గా అదొక ప్రెషర్ యాక్సెప్ట్ చేయాలి. రైట్ అండి. ఒకసారి మార్కెట్స్ కన్క్లూషన్కి వచ్చేద్దాం. మరి రేపు 29th ఏప్రిల్ వెడ్నెస్డేకి మార్కెట్లు ఎలా ఉంటాయి ఏంటి అన్నది ప్రొడిక్షన్ మనం చెప్పకూడదు. కాబట్టి ఇన్వెస్టర్స్ ఆర్ ట్రేడర్స్ అనేవాళ్ళు ఇవాళ మార్కెట్ని దృష్టిలో పెట్టుకుని రేపటికి ఏ విధంగా సిద్ధంగా ఉండాలి? రేపటికి ఏంటంటే సార్ ఇప్పుడు ఇరాన్ అయితే బ్లాకెట్ చేస్తున్నారు. ఇరాన్ అనేది ఇప్పుడు తీవ్రంగా ఒత్తిడిలో ఉంది. ఏంటంటే యుద్ధం చేయగలుగుతుంది కానీ ఎకనామిక్ యుద్ధం చేయలేదు. శాంక్షన్స్ అన్ని డౌన్ అయినాయి. సో ఇప్పుడు యుఎస్కి పై చేయి వచ్చింది. కాబట్టి యుఎస్ ఏముంటుందంటే కంప్లీట్గా మీరు అణుబాయుధాలు ఆపేయాలంటుంది. అది ఒక 1-2 డేస్లో 1 వీక్లో ఒక కన్క్లూజన్ వచ్చే ఛాన్స్ ఉంది. రష్యా వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళారు. మనకు అది మాత్రం వచ్చిందంటే మళ్ళీ మార్కెట్స్ అన్నీ నార్మల్ అయిపోతాయి. సో హోప్ఫుల్లీ ఈ వీక్ కొంచెం బ్యాలెన్స్డ్గానే ఉంటుంది, పాజిటివ్గానే ఛాన్సెస్ ఉంది. వాళ్ళు బాగా డిపోయింది కాబట్టి ఎక్స్పైరీ నెక్స్ట్ డే జనరల్గా అప్లో ఉంటాయి అనమాట. నెక్స్ట్ 1-2 డేస్. సో పాజిటివ్గా ఉండే ఛాన్స్ ఉంది. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. నమస్తే.